ఇవాళ మనం ఎమోషనల్ మెచ్యూరిటీ గురించి మాట్లాడుకుందామా? ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ఏంటి? మీ అందరిని ఎప్పుడైనా ఎవరైనా మెచ్చుకున్నారా మీరు ఎమోషనల్గా చాలా మెచ్యూర్డ్ అని? ఎందుకంటే మీరు ఎలాంటి సందర్భంలో అయినా రియాక్ట్ అవ్వకుండా మీ ఫీలింగ్స్ని మీ లోపలే ఉంచేసుకుంటారు కాబట్టి. సో ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే ప్రతి సిచ్యుయేషన్లోనూ ప్రతి సందర్భంలోనూ సైలెంట్గా ఉండడమేనా? కాదండి. ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే మన ఫీలింగ్స్ అన్నీ ఆపేసుకుని, చంపేసుకుని, సప్రెస్ చేసేసుకుని సైలెంట్గా ఉండటం కాదు. రైట్ టైం లోపల రైట్ విధానంగా రెస్పాండ్ అవ్వడమే ఎమోషనల్ మెచ్యూరిటీ. అంటే ఏ టైంలో నో చెప్పాలి, ఏ టైంలో రెస్పాండ్ అవ్వాలి, ఏ టైంలో స్టెప్ బ్యాక్ తీసుకోవాలి అనేది, ప్రతిస్పందన కరెక్ట్గా ఎప్పుడు చెయ్యాలో అనేది తెలిసి ఉండడమే ఎమోషనల్ మెచ్యూరిటీ. అంతేకాని మన ఫీలింగ్స్ని సప్రెస్ చేసుకోవడం కాదు. కాబట్టి ఎమోషనల్ మెచ్యూరిటీ పదాన్ని మనం తప్పుగా తీసుకుని 10 మంది మనల్ని మెచ్చుకుంటున్నారు కదా అని మన ఫీలింగ్స్ అన్నిటినీ లోపల సప్రెస్ చేసేసుకుని ఏదో ఒక రోజున అవన్నీ లోపల అలా కుళ్ళిపోయి అది డిప్రెషన్కో యాంగ్జైటీకో దారి తీయకుండా జాగ్రత్త పడండి. మీ అర్చన నండూర్.